ఉద్దానం సభలో సీఎం జగన్ చెలరేగిపోయారు. చంద్రబాబు పవన్ ను టార్గెట్ చేస్తూ నిప్పులు కక్కారు. విపక్షాలు క్యాన్సర్ గడ్డలు అంటూ తీవ్ర పదజాలం ప్రయోగించారు. ఏపీలో ఎన్నెన్నో మాట్లాడుతున్న దత్తపుత్రుడికి తెలంగాణలో అభ్యర్థులను పోటీకి పెట్టాలంటూ రెచ్చిపోయారు. కనీసం బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా రాబట్టుకోలేని పవన్ ఏపీలో ఎలా పోటీ చేస్తారంటూ సెటైర్స్ విసిరారు. తెలంగాణలో డిపాజిట్లు కూడా దక్కించుకోని పవన్ కళ్యాణ్ ను చూసి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కుప్పంనే పట్టించుకోని ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటుందా అంటూ ప్రశ్నించారు. తాము ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటే బాబు పవన్ ఏడుస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో ఉండి ఏపీలో రాజకీయాల గురించి మాట్లాడుతున్న బాబు పవన్ విషయంలో ఏపీ జనం అలర్ట్ గా ఉండాలని సూచించారు. మొత్తంగా ఉద్దానం కిడ్నీ బాధితుల సభను రాజకీయ వేదికగా మలుచుకున్నారు సీఎం జగన్. ఉత్తరాంధ్రలో ఉన్న ఉద్దానం జనానికి ఊపిరి పోస్తూనే విపక్షాలను తూర్పారబట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఎలక్షన్స్ రావచ్చో కూడా జగన్ క్లారిటీ ఇచ్చారు. 3 నెలల్లో ఈ క్యాన్సర్ గడ్డలను తరిమికొడదామంటూ పిలుపునిచ్చారు. కేవలం మరో 3 నెలలు భరించండి. కేవలం మరో 3 నెలలు భరించండి. ఈ క్యాన్సర్ గడ్డల్ని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా, ఇటువంటి పేదల వ్యతిరేకులంతా, ఇటువంటి పెత్తందారులంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నులెత్తి కూడా చూడకుండా తీర్పు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి, ఈ స్థాయిలో జగన్ పొలిటికల్ ఫైరింగ్ కు కారణాలేంటి? శీలా, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో హీటెడ్ పాలిటిక్స్ పూర్తిగా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ లో డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబు పైన ఇటు పవన్ కళ్యాణ్ పైన కూడా ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు వెళ్లారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కావచ్చు, ఉత్తరాంధ్ర సంబంధించిన నిర్ణయాలు కూడా అటు అపోజిషన్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల పైన ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఇక్కడ విశాఖకు రాజధాని తీసుకొస్తారంటే వాళ్ళు ఏడుస్తున్నారు. అదేవిధంగా ఒక హాస్పిటల్ కడతారంటే ఏడుస్తున్నారు. అదేవిధంగా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఏడుస్తున్నారు. ఆఖరికి తాను ముఖ్యమంత్రిగా వైజాగ్ మారాలన్నా కూడా అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏడుస్తారంటూ కూడా వాళ్ళిద్దరి పైన ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోజు కొత్త కామెంట్స్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పైన చేయడం జరిగింది. నాన్ లోకల్ ప్యాకేజ్ స్టార్ అంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక కొత్త కామెంట్ కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేశారు. ముఖ్యంగా మొన్న ఏదైతే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కోట్ చేశారు. ఎందుకంటే దాదాపు 7 మంది అభ్యర్థులు తెలంగాణలో పవన్ కళ్యాణ్ బరిలో దింపారు. వాళ్ళు ఎవరిని కూడా డిపాజిట్లు కూడా రాలేదని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బరిలెక్కకు వచ్చిన ఓట్లన్నీ కూడా అటు జనసేన పార్టీ నాయకులకు రాలేదు, నేతలకు రాలేదు. కానీ అలాంటి పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పి చంద్రబాబు భ్రమపడుతున్నారంటూ కూడా అటు చంద్రబాబును ఉద్దేశించి కూడా సెటైర్లు వేశారు. ముఖ్యంగా నాన్ లోకల్ ప్యాకేజ్ స్టార్ అనేది కొత్త వర్డ్ ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఇలాంటి నాన్ లోకల్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రజలందరినీ సీఎం జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్యాన్సర్ గడ్డలు తరిమి కొడదామంటే అటు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ తో పాటు విపక్ష నాయకులందరినీ కూడా ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలా మొత్తం గత ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు పాలన చేశారో ఈ ప్రభుత్వంలో ఏ విధంగా పాలన చేశారంటూ కూడా కోట్ చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే కుప్పానికి ఏం చేయలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారనే అంశాన్ని కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ముఖ్యంగా అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారంటూ కూడా ప్రశ్నించారు. ఈ రోజు రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు జరిగేలా పాలన జరుగుతూ ఉంది. కానీ ప్రతిపక్షాలన్నీ కూడా అధికార పార్టీ పైన కేవలం టార్గెట్ చేస్తాయంటూ కూడా ఈ రోజు తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అటు పవన్ కళ్యాణ్ పైన ఇటు చంద్రబాబు పైన పరిస్థితి కనిపిస్తుంది. శీలా, వినయ్, 3 నెలల్లో ఎన్నికలు రావచ్చని క్లారిటీ ఇచ్చిన జగన్ రూట్ మార్చి చెలరేగిపోతున్నారా?
అంటే ఖచ్చితంగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అటు ప్రజల్ని ప్రై చేయడంతో పాటు పార్టీ నాయకులు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే నిన్న ఫేజ్ 1 లో మార్పులు చేర్పులు చేసి దాదాపు ఒక 11 నియోజకవర్గాలను కూడా కొత్త ఇన్ఛార్జీలను అభ్యర్థిని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు. ఒకవైపు ఎందుకంటే అపోజిషన్ కూడా అటాకింగ్ భయంకరంగా ఉన్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా డిఫీట్ చేయాలి, ఏ విధంగా దాన్ని తిప్పికొట్టాలని దానిపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలు కూడా సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్, పురంధేశ్వరితో పాటు విపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున సీఎం జగన్మోహన్ రెడ్డి పైన అటాకింగ్ చేస్తున్న తరుణంలో వాటన్నిటి కూడా సింగిల్ గానే పోరాడతాను, సింగిల్ గానే ఎదుర్కొంటానని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తా ఉన్నారు. దాని నేపథ్యంలో ఈ రోజు ఉత్తరాంధ్రలో చాలా కీలక వ్యాఖ్యలు సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్యాకేజ్ స్టార్ అనే మాత్రం అనేవారు, నాన్ లోకల్ ప్యాకేజ్ స్టార్ అనే పదాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఎందుకంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఆ యాక్టివిటీలన్నీ కూడా ఈ రోజు పోటీ చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి గతంలో చంద్రబాబు ఏ విధంగా పాలన చేశారు, ఏ విధంగా అభివృద్ధి చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన పాలన జరుగుతుందని దాన్ని ఉద్దేశిస్తూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇటు చంద్రబాబు అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకుంటున్నారు అనేది ప్రజలే తెలుసుకోవాలి, నాన్ లోకల్ సపోర్ట్ చేయొద్దంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రోజు ప్రజల్ని కోరడం జరిగింది. శీల, వినయ్, మొత్తంగా జగన్ స్ట్రాటజీలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాటిని ఇంకెలా అమలు చేయబోతున్నారు అనే దానికి సంబంధించి వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి? అంటే ఖచ్చితంగా 2024 ఎన్నికలకు సంబంధించి పక్కా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని ఇప్పటికే వైసీపీ రూపొందించుకుంది. ఆ ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా వైసీపీ అడుగులు వేస్తా ఉంది. ఎందుకంటే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి అంటూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. సంక్షేమమే ఎక్కువ చేసిన నేపథ్యంలో ఆ సంక్షేమం ఈసారి గెలిపిస్తుందంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భావిస్తా ఉన్నారు. మరోవైపు సోషల్ ఇంజనీరింగ్ పైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడుతుందని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఆయా వర్గాలను ఆకట్టుకునే విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలతో ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా అటు సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగానే అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు అనేది కూడా ఆ క్యాలిక్యులేషన్ ఈక్వేషన్ లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. 3 నెలల్లో దాదాపు ఎన్నికలు వస్తాయనే ఒక ఇంటెన్షన్ తో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తరుణంలో ఆ విధంగానే వైసీపీ అభ్యర్థులందరినీ కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మొన్న పక్క రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలు జరిగినాయో సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలిక్యులేట్ చేసుకుంటా ఉంది. దాన్ని నుంచి నేర్చుకున్న పాఠాలతో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎన్నికలను ఏ విధంగా ఫేస్ చేయాలని దానిపైన కూడా పార్టీ సీనియర్లు, పార్టీ పెద్దలతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఒక 70 నుంచి 80 మంది అభ్యర్థులను మార్పులు చేర్పులు చేసి 2024 ఎన్నికలకు వెళ్లాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే సిట్టింగ్ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కొంతమందికి టికెట్లు లేవని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పారు. మరోవైపు ఎంపీలని ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యేలని ఎంపీలుగా ఇలా మార్చడం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నంగా ఎన్నికలకు వెళ్తారని కూడా చెప్పొచ్చు. ఒకవైపు సోషల్ ఇంజనీరింగ్ తో పాటు అభ్యర్థుల మార్పులు చేర్పులతో 2024 ఎన్నికలకు వెళ్లే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. శీల, రైట్, థ్యాంక్ యూ వినయ్.